మంత్రులు జరిగిన సంఘటనకు సంబంధించి అంటే పోలీసులు విద్యార్థులపైన అనుచితంగా అంటే దాడి చేయడం జరిగింది. చాలా లాఠీతోటి కూడా కొట్టడం జరిగింది. అనేక మందికి తలకు గాయాలైతూ చాలా మంది చిందరవందరగా పడిన సందర్భాలు కూడా మనం చూస్తాం. దీనిపైన మీ స్పందన ఏంటి? మేము మా సమస్యలను పరిష్కరించమని మేము ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా మా సమస్యలను పరిష్కరించకపోను మా మీదే దాడి చేసి ఈ భరతమాత బిడ్డలం మేము, రేపు భవిష్యత్ భారతం మాది, మీది కాదు కదా, మరి మీరు మా మీద ఎందుకు దాడి చేసిరు? మీరు పెట్టిన ప్రశ్నపత్రాలు మీరే లీక్ చేసి, మీరు లీక్ చేస్తే మేము 22 మందిని చచ్చిపోతే అయ్యా మేము చనిపోతున్నాము, మా సమస్య పరిష్కరించమంటే మళ్ళీ నువ్వు క్రూరత్వంగా మా మీద దాడి చేసి మా నెత్తురుతోని ఢిల్లీ నగరం మొత్తం మార్పిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మా సమస్యలు ఇప్పుడు నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సిందే, ధర్మేంద్ర ప్రధాన్ కాదు. నరేంద్ర మోడీతోని ఈ దేశము బిక్కుబిక్కుమని స్థితిలో బతుకుతుంది. ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీల మీద దాడి, ప్రతిపక్ష నాయకుల మీద దాడి, ప్రజల గురించి మాట్లాడితే దాడి, చెప్పండి, ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలెట్లు, ముస్లింల గురించి మాట్లాడితే యాంటీ నేషనల్స్, క్రిస్టియన్ల గురించి మాట్లాడితే అది దేశ పౌరుడే కాదు. మరి ఎవరి గురించి మాట్లాడాలి? అదాని అంబానీ గురించి మాట్లాడితే దేశభక్తి. ఇది వాళ్ళ పరిపాలన. ఢిల్లీలో జరిగిన సందర్భం మనం చూసినాం. అంటే తీవ్ర స్థాయిలో కూడా ఇలాంటి సంఘటనలు అంటే ఆందోళన చేస్తున్న క్రమం కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, నరేంద్ర మోడీ కాంచి కానీ కేంద్ర మంత్రులు దీనిపైన ఇంతవరకు స్పందిస్తలేరు. దానిపైన కేంద్ర మంత్రులు కానీ, మంత్రిమండలి కానీ దేశ ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తలేరు. వాళ్ళు అదాని అంబానీ ట్రంప్ కోసం పనిచేస్తారు. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు మరి దేశ ప్రజలు ఎన్నుకుంటే ప్రధానమంత్రి ఉండే నివాసానికి పోతే తీసుకుపోతారు. మరి ప్రధానమంత్రితో ప్రతిపక్ష నాయకులు మాట్లాడొద్దు, ప్రజలు మాట్లాడొద్దు, విద్యార్థులు మేము మాట్లాడొద్దా? మరి ప్రధానమంత్రి ఎవరితో మాట్లాడతాడు? ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రధానమంత్రి దేశ ప్రజల గురించి మరి ఎవరి గురించి మాట్లాడతాడు? అంటే ట్రంప్, అదాని అంబానీల కోసమే మాట్లాడతారా? చెప్పండి. మీరు మాట్లాడితే కదా సమస్య పరిష్కారం దొరికేది. మేము మాట్లాడాలని మీరు ఏం చేస్తారు? దాడి చేస్తారు. ఇది కొత్తగా దాడి అని నేను అనుకుంటలేను. ఇప్పుడు ఏదో ఢిల్లీలో కొత్తగా దాడి జరగగానే 22 మంది చనిపోవాలని అనుకుంటున్నాను. నేనైతే ఇది అనుకుంటలేను. నరేంద్ర మోడీ 2004 స్టార్ట్ చేసిండు ఈ దేశ ప్రజల మీద దాడి చేసిండు. గుజరాత్ అల్లరి నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటిది ఆపరేషన్ కగారు దాకా, ఇప్పుడు విద్యార్థుల దాకా. చెప్పండి, మోడీ చేతులు నెత్తురుతో తడిచినాయి. మోదీ ఎప్పుడు కూడా నెత్తురులో ఉంటాడు. కాబట్టి ఈ దేశ ప్రజలను, ఈ దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ దేశం మాది కదా, మేము యువకులము. కాబట్టి మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరుతున్నాము, కాపాడుకుంటాము. ఇప్పుడు ఢిల్లీ తరహాలో జరిగిన ఈ పోరాటం తర్వాత అంటే దేశంలోనే హైదరాబాద్ రాజధాని ఉన్నటువంటి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటారో దానికి మద్దతుగా మీ ప్రణాళిక? మేము మా ప్రణాళిక నరేంద్ర మోడీ దిగిపోవాలి, తెలంగాణలో బీజేపీ అధికారులకు రావద్దు. దానికోసం మేము నిరంతరంగా ఇప్పుడు కాదు మాట్లాడుతున్నాం, కొట్లాడుతాం, కలమడతాం. ఈ సంపద, ఈ దేశము మాది, దీన్ని కాపాడుకుంటాం. మేము కాపాడుకుంటాం అంటున్నాం. యువకులది మాది కదా, 40 కోట్ల మంది ప్రపంచం లెక్కలేని యువత భారతదేశంలో. మరి వీళ్ళకి ఏం నేర్పాలి? మతం మత్తులు ముంచాలి, మతం కాపలు పెట్టాలి, జయశ్రీరామ్ ఏదైనా నేర్పాలి. జ్ఞానం నేర్చుకోవద్దా? ఇజ్రాయెల్ కనిపెట్టిన 6th క్లాస్ ఇజ్రాయెల్ పిల్లోడు కనిపెట్టిన టెక్నాలజీ భారతదేశం. ఇప్పుడు మరి భారతదేశం ఏం కనిపెట్టాలి చెప్పండి? 3 నిమ్మకాయలు పెట్టి దాన్ని చుట్టూ దింపుడు నేర్పుతారా? కాబట్టి మేము మా దేశాన్ని, మా సంపదను, మా ప్రజలను కాపాడడానికి బయలుదేరాం. మేము పోరాటం చేస్తలేం, మేము కాపాడుకుంటున్నాం. అది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం తర్వాత మరి చాలా దేశవ్యాప్తంగా కూడా ఈ నీటిని రద్దు చేయాలన్న అంశం కూడా మన తెర మీదకి వచ్చింది. అసలు ఈ పేపర్ లీకేజ్ తర్వాత నీట్ మీద మీ అభిప్రాయం? అసలు నీటిని రద్దు చేయాలి కాదు, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటున్నారు. ఆయనకు 92 సార్లు పేపర్ లీక్ అయింది. ఏమైనా అవుతుందా? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలా, చిన్నప్పటి నుంచి డైపర్ లీక్ కదా, ఈ పేపర్ 92 సార్లు లీక్ అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిపోవాల్సిందే. ఆయన దిగిపోతే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశం విముక్తి చెందుతుంది. మహిళల మీద దాడులు, ఆదివాసుల మీద దాడులు, రైతుల మీద దాడులు, నిరుద్యోగుల మీద దాడులు, మొత్తం దాడులు విపరీతంగా పెరిగిన నిరుద్యోగం. చెప్పండి, ఇదా? కాబట్టి ఈ దేశము ఏడుస్తుంది. అమిత్ షా, నరేంద్ర మోడీ కుట్రలకి దేశం మొత్తం భగ్నమైపోయింది. ఈ దేశం మొత్తం బద్దలు కాబోతుంది. ఈ దేశాన్ని, ఈ సంపదను కాపాడుకోవడానికి యువకులుగా, విద్యార్థులుగా మేము బయలుదేరినాము. మా ఎజెండా, మా సంపద, మా ప్రజలు, మా దేశం కాపాడుకోవాలి. ఇది పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీలో. అంటే విద్యాశాఖ మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉండో అతను రాజీనామా కాదు, నరేంద్ర మోడీని రాజీనామా చేయాలన్న విషయాన్ని విద్యార్థులు స్పష్టంగా చేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానియం, ఇక్కడ విద్యార్థులందరం కలిసి ఒక పోరాటం చేస్తాం అన్న విషయాన్ని కూడా ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ విద్యార్థులు స్పష్టంగా తెలియజేస్తున్నారు.